గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఎవడైనను చక్కని మాటల చేతట, ఎప్పుడు కూడా మనల్ని మోసం చేసే మాటలు ఎప్పుడు చక్కని మాటలే. నిజమైన మాటలు, సత్యమైన మాటలు చక్కగా ఉండవు, అంత ప్లీజింగ్గా ఉండవు. మనలను చాలా సంతోషపరుస్తూ మనలను బాగా మభ్యపరిచే మాటలు ఓన్లీ మోసకరమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళే మాట్లాడతారు. ఎందులో మోసం చేయడానికి ట్రై చేస్తారు? సాతానుడే పెద్ద మోసగాడు. వాడేం చేస్తాడంటే విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చడానికి, నీతిమంతులను అపవిత్రతలోనికి నడిపించడానికి రకరకాల తలపులు, రకరకాల మనుషులను ఉపయోగించుకుని చెడ్డ మాటలతో దేవునికి విశ్వాసం నుండి, నీతి నుండి తప్పించడానికి చూస్తాడు. పౌలు భక్తుడు అంటారు, అపోస్తులైన పౌలు ఆయన మాటల్లో అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. నేను దేవుని సేవకునిగా మీకు వాక్యాన్ని బోధించినప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వస్తారు. చర్చ్లో వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత వాక్యం విన్నంతసేపు మీరు బాగానే ఉంటారు, తర్వాత ఇంకొకరు ఎవరో పరిచయం అవుతారు. వారు వచ్చి ఏం చేస్తారట, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడి నుంచో రారు, మీలో నుండే వంకర మాటలు మాట్లాడే వాళ్ళు వస్తారు. ఆ వంకర మాటలు నీలో విత్తబడిన వాక్యం యొక్క సత్య సారాంశాన్ని నీవు గ్రహింపకుండా చేస్తూ నీ యొక్క మైండ్ని వంకరగా మార్చే పరిస్థితి, అనగా సత్యము నుండి వైదొలిగే భయంకరమైనటువంటి నష్టాన్ని కలుగు చేస్తారు. కనుక వారి విషయంలో జాగ్రత్తగా ఉండు. వారు ఎలాగుంటారండి అంటే చాలా నైస్గా నీతో మంచిగా మాట్లాడతారు. ఎక్కడి నుంచి వస్తారంటే ఎక్కడో నీ శత్రువుల నుండి రారు, నీ స్నేహితుల నుండే నీకు బాగా దగ్గరున్న వాళ్ళ దగ్గర నుంచి వస్తారు. కాబట్టి అటువంటి వారు ఎవరో కనిపెట్టి వారికి దూరంగా ఉండు, వారి నుండి తొలగిపోండి అంటాడు రోమిలకు రాసిన పత్రిక 16-17లో. వారిని కనిపెట్టండి. ఎలా కనిపెట్టగలమండి? ఇఫ్ దే ఆర్ సో నైస్ విత్ అస్ అండ్ దే ఆర్ ఫ్రమ్ అవర్ ఓన్ పీపుల్, వారు చాలా మంచిగా ఉంటూ మన సొంత ప్రజలై ఉంటూ మనకి నష్టం కలిగించే మాటలు మృదువైన మాటలుగా చెప్పేవారు. సాతానుడు ఆదాము అవ్వలతో మీరు చావనే చావరు, ఇది నిజమా అని చెప్పి ఎంత నైస్గా మోసగించాడో మన జీవితాన్ని కూడా మోసం చేసే కొంతమంది మనుషులు మన మధ్యనే ఉంటారు. కనుక జాగ్రత్త. సాతానుడి పేరే వాడు అపవాది, వాడు మోసగాడు, వాడు అందరినీ మోసం చేసేవాడు అని ప్రకటన గ్రంథం 12:9లో ఉంటుంది. కాబట్టి సాతానుడిగా మన దగ్గరికి రావడం, మనల్ని మోసం చేసి దేవుని సత్యము నుండి, నీతి నుండి, ప్రేమ నుండి, దేవుడు మనకిచ్చిన ఆయన రాజ్య భారము నుండి పక్కత్రోవ పట్టించి లోకానుసారమైన మాటలతో, దేవుని మాటలకు, దైవ సేవకులకు విరోధంగా మాట్లాడే మాటలతో మరి కొందరు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఫలానా బ్రదర్ ఇలా మాట్లాడాడు నీ సేవకుని గురించి, లేక నీ వాక్యం గురించి, ఫలానా సిస్టర్ ఇలా మాట్లాడింది, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోకుండా నీకు ప్రార్థన చేస్తున్నాను, నేను ఏది నమ్మాలో నాకు వివేచన జ్ఞానం ఇవి ప్రభు అని దేవుణ్ణి అడగాలి. వారి మాటలను దేవుని వాక్యాలతో, లేఖనాలతో కంపేర్ చేసుకుని చెక్ చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు సమస్తమును మనకి బోధించుననే వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నువ్వు వినయ మనసుతో అలా ప్రార్థన చేస్తే ఏది సత్యమో, ఏది కపటమైన మాటలో, ఏది అపవాది నుండి వస్తున్నా నేను దేవుని సత్యము నుండి, పరిశుద్ధత నుండి దూరం చేయడానికి నీకు నష్టం కలిగించే మాటలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీకు రివీల్ చేస్తాడు సహోదరి, సహోదరుడు. కాబట్టి మెలకువగా ఉందాం. అపవాది కొంతమందిని ఎన్నుకుని దేవుని యొక్క పరిశుద్ధత నుండి, లేక సత్యము నుండి, లేక నీకు మేలైన మార్గము నుండి నిన్ను తప్పించడానికి ప్రయత్నించే ప్రతి మోసకరమైన మాటలు, ప్రతి ఒక్క
మోసం నుండి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేసి, మనకు సహాయం చేసి మనల్ని రక్షించి దీవించురుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయం నీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎవరు మమ్మల్ని మోసం చేస్తారు, ఎవరు మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు, ఎవరి మాటల్లో కపటం ఉంది, ఎవరి మాటలు సత్యానికి విరోధంగా ఉంది, ఎవరి మాటలు మాకు పైకి మృదువుగా వినబడుతూ మమ్మలను భవిష్యత్తులో నష్టానికి నడిపించే మాటలు ఎవరు అని మేము గ్రహించి వారికి దూరంగా ఉంటూ వారి మాటలను నమ్మకుండా నీ సత్యములో స్థిరపడే నీ వివేచన గల ఆత్మ, నీ పరిశుద్ధ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఈరోజు మనకు, మన కుటుంబానికి సంపూర్ణంగా తోడుని నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed